శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. నేను శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి సెప్టెంబర్ 25, 2024 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే ఇవాళ వీడియో ఎందుకు లేట్ అయిందని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? మొదటి అప్డేట్ దాంతో స్టార్ట్ చేద్దాం. కువైట్ మరియు సౌదీ అరేబియాని అనుసంధానం చేస్తూ ఉన్నటువంటి ఇంటర్నేషనల్ కేబుల్ ఏదైతే ఉందో, ఇంటర్నెట్ కేబుల్ కనెక్షన్ ఏదైతే ఉందో అది కట్ అయినట్లు తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించినటువంటి సిట్రా అంటే ది కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెగ్యులేటరీ అథారిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలియజేశారు. అంటే ఇంటర్నేషనల్గా ఒక దేశం నుంచి ఇంకో దేశాన్ని అనుసంధానం చేయడానికి ఇంటర్నెట్ కేబుల్స్ అయితే భూమి లోపల నుంచి ఉంటాయి. అది జల మార్గంలో కావచ్చు, రోడ్డు మార్గంలో కానీ ఉంటాయి. సో జనరల్గా ఇప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద దేశాలను కలిపేటప్పుడు జల మార్గంలోనే ఎక్కువగా ఉంటాయి. ఆ విధంగా కువైట్ నుంచి సౌదీ అరేబియా మధ్య ఉన్నటువంటి సముద్రం మార్గం ద్వారా వెళ్ళేటువంటి కేబుల్ ఏదైతే ఉందో అది కువైట్ దాటిన తర్వాత సముద్రంలో అది కట్ అయినట్లు గుర్తించారు. సో ప్రస్తుతానికి దానికి సంబంధించినటువంటి మరమ్మతులు అయితే చేస్తున్నారు. అతి త్వరలో దాన్ని పునరుద్ధరిస్తాం. సో అంతవరకు తాత్కాలికంగా వేరే మార్గాల ద్వారా ఇంటర్నెట్ అయితే అందించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఆ కారణం చేత ప్రస్తుతానికి కువైట్లో ఇంటర్నెట్ అయితే కొద్దిగా స్లో అయ్యింది ప్రస్తుతానికి. సో త్వరలోనే అది పూర్తిగా రెడీ అవుతుందని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించిన క్యాబినెట్, కువైట్కి సంబంధించిన పౌరసత్వం అంటే సిటిజన్షిప్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి కొన్ని కొత్త నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. జనరల్గా కువైట్కి సంబంధించిన పౌరుడు బయట దేశాలకు సంబంధించిన మహిళని కనుక పెళ్లి చేసుకున్నట్లయితే ఆవిడికి ఆటోమేటిక్గా కువైట్కి సంబంధించినటువంటి పౌరసత్వం అయితే లభిస్తుంది. అలాగే కువైట్కి సంబంధించినటువంటి మహిళ బయట దేశాలకు సంబంధించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే అతనికి కూడా కువైట్కి సంబంధించినటువంటి సిటిజన్షిప్ అయితే లభిస్తుంది. అయితే ఇప్పుడు అలా జరగదు, ఆటోమేటిక్గా రావడం అయితే ఉండదు అని చెప్పేసి తెలియజేస్తుంది. దానికి కొన్ని నియమ నిబంధనలు అయితే పెట్టడం జరిగింది. వాటికి అనుగుణంగా మాత్రమే వాళ్ళకి ఆ సిటిజన్షిప్ అయితే వస్తుందని చెప్పేసి అంటున్నారు. అలాగే ఎవరికైనా సరే నేరపరమైనటువంటి చరిత్ర ఉంటే కూడా వాళ్ళపైన కూడా ఈ సిటిజన్షిప్ గురించి ఆలోచిస్తాము, అంటే వాళ్ళకి ఇవ్వాలా లేదా ఉంచాలా క్యాన్సిల్ చేయాలనేటువంటిది కూడా ఆలోచిస్తామని చెప్పేసి అంటున్నారు. అంటే ఆల్రెడీ కువైట్లో పుట్టి పెరిగిన వాళ్ళకి కాదు, ఈ విధంగా బయట దేశాల నుంచి చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి ఆల్రెడీ నేర చరిత్ర ఉంటే వాళ్ళకి ఇవ్వాలా లేదనేది ఆలోచించడం కానీ, లేదు ఈ విధంగా పెళ్లి చేసుకున్న తర్వాత వారికి పూర్తి విచారణ కూడా జరిపిన తర్వాత అప్పుడు మాత్రం ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తారు. అంటే కొన్ని కండిషన్స్ అయితే వాళ్ళకి పెట్టడం జరిగింది. ఆటోమేటిక్ అయితే గతంలో లాగా సిటిజన్షిప్ అయితే రాదని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్లో ప్రస్తుతానికి బయోమెట్రిక్స్ సంబంధించిన ప్రాసెస్ అయితే కొనసాగుతుంది కదా. ఈ నెలాఖరులోపు కువైట్కి సంబంధించిన పౌరులందరూ కూడా బయోమెట్రిక్స్ అయితే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకోకపోతే వారికి సంబంధించినటువంటి సివిల్ ఐడి ఏదైతే ఉంటుందో దాని ద్వారా జరిగేటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తాత్కాలికంగా రద్దు చేయడం జరుగుతుందని చెప్పేసి గవర్నమెంట్ అయితే వారిని హెచ్చరిస్తుంది. అయితే కొంతమందికి మాత్రం మినహాయింపు ఇచ్చేట్లు తెలియజేస్తున్నారు. వాళ్ళు ఎవరు అనేసి అంటే కువైట్కి సంబంధించిన పౌరుల్లో ఎవరైతే బయట దేశాల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు ఉంటారో అలాంటి వారికి, అలాగే ఈ ఎంబసీలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో అంటే అంబాసిడర్స్ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వారికి సంబంధించిన ఫ్యామిలీస్ కానీ వాళ్ళు బయట దేశాల్లో ఉంటారు అలాంటి వాళ్ళకి, అలాగే ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉండి బయట దేశాల్లో చూపించుకోవడానికి వెళ్ళింటారు కదా, సో ఇలాంటి వారికి మాత్రం ప్రస్తుతానికి తాత్కాలికంగా దీని నుంచి వెసులుబాటు కల్పిస్తున్నట్టు వాళ్ళు తెలియజేస్తున్నారు. కాకపోతే వాళ్ళు ఏ దేశంలో అయితే ప్రస్తుతానికి ఉంటారో ఆ దేశంలో ఉన్నటువంటి కువైట్కి సంబంధించిన ఎంబసీ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి వాళ్ళు ఒక లెటర్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మాకు తాత్కాలికంగా దీని నుంచి మినహాయింపు అయితే ఇవ్వండి, మేము విధంగా బయట పలానా రీజన్ చేత ఉన్నాము అని చెప్పేసి వాళ్ళు లెటర్ ఇవ్వాల్సి ఉంటుందంట. ఇచ్చిన తర్వాత వాళ్ళకి మినహాయింపు అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇది ఎప్పటి వరకు ఉంటుంది అనేసి అంటే వాళ్ళు ఎప్పుడైతే మళ్ళీ తిరిగి కువైట్లో అడుగు పెడతారో అప్పటి వరకు వాళ్ళు కువైట్లో అడిగి పెట్టగానే ఎయిర్పోర్ట్లోని వాళ్ళ దగ్గర బయోమెట్రిక్స్ సంబంధించిన ప్రాసెస్ అయితే కంప్లీట్ చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో అంతవరకు వాళ్ళకి బయోమెట్రిక్స్ సంబంధించిన ప్రాసెస్ లేకపోయినా సరే మినహాయింపు అయితే ఇచ్చారు. సో కేవలం అలాంటి కేటగిరీ వాళ్ళకు మాత్రమే, ఎవరైతే వైద్య నిమిత్తం వెళ్ళింటారో అలాంటి వాళ్ళు, స్టూడెంట్స్ కావచ్చు, అలాగే ఈ గవర్నమెంట్ తరపున బయట దేశాలు ఉద్యోగం చేసే వాళ్ళంటే అంబాసిడర్స్ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి మాత్రమే మినహాయింపు ఇవ్వడం జరిగింది. కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ హెల్త్లోని కొన్ని సిస్టమ్స్ పైన సైబర్ అటాక్ జరిగినట్లు వాళ్ళు తెలియజేశారు. అయితే ప్రస్తుతానికి వాటన్నిటిని కూడా మళ్ళీ పునరుద్ధరించినట్లు వాళ్ళు తెలియజేశారు. అంటే ఏ సిస్టమ్స్ అయితే అటాక్ గురయ్యాయో వాటిని తొలగించి మిగతా సిస్టమ్స్ అన్నింటినీ ప్రస్తుతానికి అయితే యథావిధిగా కొనసాగిస్తున్నట్లు తెలియజేశారు. కువైట్లో త్వరలోనే పెట్రోల్ ధరలు పెరగనున్నట్లు తెలియజేస్తున్నారు. అయితే ఈ ధరలు అందరికీ అంటే కాదు, కేవలం ప్రవాసీలకు మాత్రమే అని చెప్పేసి అంటున్నారు. పౌరులకు మాత్రం దీని నుంచి మినహాయింపు ఉంటుంది, ప్రవాసీలకు మాత్రం పెట్రోల్ ధరలు పెంచినటువంటి ధరలు వర్తిస్తాయని చెప్పేసి అంటున్నారు. అయితే ఇవి ఎప్పటి నుంచి పెంచవచ్చు అనేసి అంటే త్వరలోనే అంటున్నారు. దీనిపైన ఇంకా ఫైనల్ డెసిషన్ అయితే తీసుకోవాల్సి ఉంది క్యాబినెట్లో అని చెప్పేసి అంటున్నారు. సో ఎందుకంటే కువైట్ పౌరులు ఎంతమంది అయితే ఉన్నారో అంతకు రెండింతలు ప్రవాసీలు ఉన్నారు. సో ఈ సబ్సిడీకి లభించేటువంటి పెట్రోల్ అనేటువంటిది పౌరులకు వర్తించాలి, కానీ ఈ విధంగా ప్రవాసీలు కూడా వర్తించినట్లయితే ఎలా, అది కుదరదు కదా అని చెప్పేసి ప్రస్తుతానికి కువైట్ పౌరులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. ప్రవాసీలందరికీ కూడా పెంచినటువంటి ధరలు వర్తిస్తాయనేసి అంటున్నారు. అయితే ఈ ధరలు ఎప్పుడు పెంచుతున్నారు, ఎంత శాతం పెంచుతున్నారు,
అవి ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి, వీటన్నిటికి సంబంధించిన వివరాలు అయితే అతి త్వరలోనే తెలుస్తాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. అహ్మదీ ఏరియాలో కువైట్కి సంబంధించిన ఒక 33 సంవత్సరాల వయసు కలిగిన ఒక పౌరుడు ఒక కంప్లైంట్ ఇచ్చాడు. తన గొర్రెల దొడ్డిలో నుంచి సుమారుగా 21 మేకల్ని దొంగతనం చేశారని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్తో పాటుగా అక్కడ పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఆ గొర్రెలకి కాపర్గా ఉంటున్నాడో ఆ వ్యక్తి గడ కనిపించట్లేదని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చాడు. అలాగే ఆ గొర్రెలు ఆనవాళ్ళు కూడా తెలిపాడు. ఎలాంటి గొర్రెలు, పిల్లలెన్ని, పెద్దవెన్ని, నల్లవా తెల్లవా, ఇలాంటి ఆనవాళ్ళు కూడా క్లియర్గా ఆ 21 మేకలకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఇతనికి పోలీసు వాళ్ళకి అందించినట్లు తెలియజేస్తున్నాడు. ప్రస్తుతానికి పోలీసు వాళ్ళు దీనిపైన కేసు అయితే నమోదు చేశారు. సో ఇది ఎలా జరిగింది, ఏమిటి, బయట వ్యక్తులు వచ్చి దొంగతనం చేస్తారా, లేదంటే అక్కడ గార్డుగా ఉన్న వ్యక్తి చేశాడా, లేదంటే గార్డు పైన దాడి చేసి అతన్ని ఏదైనా చేసి ఆ మేకలు దొంగలించారా, ఇవన్నీ కూడా దర్యాప్తులో తేలడానికి అతనికి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అయితే ఆ కువైటీ పౌరుడు చెప్పింది ఏమిటంటే అక్కడ గార్డుగా అంటే అక్కడ గొర్రెలు కాపర్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని పేరు వచ్చి అబూ ముస్తఫా అని చెప్పేసి తెలియజేశాడు. బహుశా అతనే అకామా కొట్టి అక్కడ పెంట్లో పెట్టాడా, లేదంటే టెంపరీగా ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టాడా అనే దాని గురించి సమాచారం అయితే లేదు. జహరా ప్రాంతంలో ఒక ప్రవాసీ మహిళ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. తన భర్త తన్ను శారీరకంగా హింసించాడు అని చెప్పేసి, అంటే విపరీతంగా కొట్టాడు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ ఇచ్చేటప్పుడు ఈవిడ మెడికల్ రిపోర్ట్ కూడా తీసుకెళ్ళి సబ్మిట్ చేయడం జరిగింది. ఆవిడ వయసు 25 సంవత్సరాలు, ఆవిడ భర్త ఈవిడికన్నా 14 సంవత్సరాలు పెద్దవాడని చెప్పేసి తెలియజేస్తుంది. రీసెంట్గా అతని యొక్క ఉద్యోగం పోగొట్టుకున్నాడంట. ఆ ఉద్యోగం లేదు కాబట్టి ఉదయాన్నే ఈ మహిళ 9 గంటలకు నిద్ర లేపి వెళ్ళి ఉద్యోగం కోసం తారాడుకో అని చెప్పేసి లేపిందంట. దాంతో అతనికి ఒక్కసారిగా కోపం వచ్చింది. నన్నే ఉద్యోగం చూసుకోమని చెప్తావా, నన్నే నిద్ర లేపుతావా అని చెప్పేసి పట్టుకొని బాగా కొట్టేశాడంట. సో దాంతో ఆవిడకి విపరీతమైన దెబ్బలు తగలడంతో హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని తర్వాత వెళ్ళి కంప్లైంట్ అతనికి ఇచ్చింది. ప్రస్తుతానికి పోలీసు వాళ్ళు అతని ఆచూకీ తెలుసుకోవడం కోసం ఫోన్ కూడా చేశారంట. అయితే అతను ఫోన్ కాల్స్ కూడా రెస్పాండ్ అవ్వట్లేదంట. కట్ చేయడం, అలాగే వాటికి రెస్పాండ్ అవ్వకపోవడం ఇలాంటివి చేస్తున్నాడంట. దీంతో భద్రతా అధికారులు అతను ఎక్కడున్నా సరే పట్టుకొని మీకు న్యాయం అయితే చేస్తామని చెప్పేసి తెలియజేశారు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు. ఆయనకి డ్రైవర్ పని కావాలని చెప్పేసి అంటున్నారు. ఆయన ప్రస్తుతానికి కువైట్ వాళ్ళ ఇంట్లో పని చేస్తున్నారు. వాళ్ళ కువైట్ ఇతనికి తనాదులు ఏదైనా ఇస్తామని చెప్పేసి చెప్తున్నారంట. సో తనాదుల పైన వచ్చేటువంటి ఆయనకి ఎక్కడైనా సరే డ్రైవర్ పని కనుక ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లేలో ఆయనకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను, నెంబర్కి కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇస్తున్నారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా $273.37 ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా గరిష్ట స్థాయికి చేరుకుందని చెప్పేసి చెప్పుకోవాలి. మనం కువైట్లో మాలియాలో ఉన్న సూకల్ వత్తి అయినటువంటి షాప్ నెంబర్ 120లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం నిన్నటికి వాటికి ఒక గ్రామ్ పాయింట్ సుమారుగా 254 పిల్స్ పెరగడంతో ప్రస్తుతానికి 24 దినార్ల 117 పిల్స్గా ఉంది. సో మొట్టమొదటిసారిగా 22 క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ ధర 24 దినార్లు దాటింది. అదే 24 క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర 26 దినార్ల 300 పిల్స్గా ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.